అయితే ఇప్పుడు ఆలయ నిర్మాణాల్లో కూడా స్తంభాల మీద మనం చూస్తూ ఉంటాం. వ్యాళి అంటారు, యాల అంటారు. సో వీటిని ఇండియన్ డ్రాగన్ అని కూడా కొంతమంది అంటారు. సో నేను హంపీకెళ్ళినప్పుడు నేను విన్నది గైడ్ నుంచి ఏంటి అని అంటే, అక్కడ చైనీయులు, ఇండియన్స్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు దానికి ఫ్రెండ్షిప్‌కి గుర్తుగా అలా డ్రాగన్‌ని, సింహాన్ని కలిపారు అని అంటారు. ఇందులో ఎంతవరకు అంటే సత్యం అది అసలు? ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అవి జరుగుతాయి. ఎందుకంటే మనకి నాగార్జునకొండలో సిథియన్ల శిల్పాలున్నాయి, చైనీస్ శిల్పాలు కూడా ఉన్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ పోలికలు, వాళ్ళ కవలికలను చూస్తే ఇటాలియన్స్ బొమ్మలు కూడా 1, 2 ఉన్నాయి, లేకుండా పోలేదు. అక్కడ మీకు చీని చిలాత, అంగ, కళింగ, కాశ్మీర్ అని 14 దేశాల పేర్లు ఒక శాసనంలో ఉంటాయి. చైనా అవునా కదా, రోమక అంటే రోమ్, ఇలాంటి కొన్ని సందర్భాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఈ బయట నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం అనేది చాలా సందర్భాల్లో అనేక చోట్ల మనం గమనిస్తాం. మీరు చెప్పిన వ్యాళం అనేది ఏమిటంటే స్తంభాలకు సంబంధించి హంపీలో ఉన్నాయి. మన తెలుగు నేల మీద ఇక్కడికి వస్తే, ఎక్కడ తెలంగాణకు వస్తే అన్ని లేవు, అలాంటివి అన్నీ లేవు. మనకు అక్కడ ఉదయగిరి, తిరుపతి, కాళహస్తి వీటిలో ఉన్నాయి. మళ్ళీ ఈ వ్యాళం అనేది ఏమిటంటే ఒక రకమైన పాము జాతి అని మాకు అర్థం చెబుతారు శిల్పశాస్త్రంలో. వ్యాళం అంటే పాము అని, కానీ వ్యాళం అది మళ్ళీ ఇంకొక రకమైనటువంటి అక్షరం మారింది. దాన్ని ఏం చేస్తారంటే 5 రకాల జంతువులను, 4 రకాల జంతువులకి పామును కూడా మిళితం చేసి ఏ అంగంలో ఏ అంశాన్ని జోడించాలి, ఉదాహరణకి అది నిలబడాలంటే ఏం చేయాలి, అది మామూలుగా సింహంలాగా నిలబడుద్ది, అది కాళ్ళు సింహంలాగా ఉంటాయి, అయిపోయింది. పొట్ట ఎలా ఉండాలి, పొట్ట అంటే పొట్ట అంతా కూడా మళ్ళీ ఒక టైగర్లానో సింహంలాగానో ఉంటాయి. తొండం కావాలి, తొండం దేని నుంచి వస్తుంది మనకి, ఏనుగు నుంచి వస్తుంది. తర్వాత ఒక రకమైనటువంటి ఈ మూతి దగ్గర ఒక రకమైన అందం వస్తుంది, అది మకరం. చిట్ట చివరికి ఈ తొండాన్ని కూడా ఎలా తీర్చిదిద్దుతారు అంటే నోట్లో నుంచి బయటకు వస్తున్నట్టుగా ఒక పాము అలా వస్తుందా బయటకు అంటే ఇక్కడ 5 రకాల 4 జంతువులు, ఒక పాము కలిపినటువంటి మిథికల్ యానిమల్. అది మామూలుగా లేదు. ఎట్లుంటుంది, మామూలుగా ఉండదు కదా. ఎందుకు, శిల్పి యొక్క సృజనాత్మకతను ప్రతిబింబిస్తూ స్తంభాలు విడిగా ఉంటాయి, అట్లా సదరంగా స్తంభాలు చాలా ఉంటాయి, గుండ్రంగా స్తంభాలు చాలా ఉంటాయి. పెద్ద స్తంభం ఉంటుంది, దానికి ముందు చిన్న స్తంభం ఒకటి ఉంటుంది, 3 పక్కల 3 చిన్న స్తంభాలు ఉంటాయి, 7 స్తంభాలు కూడా చిన్నవి ఉంటాయి, వంపి విఠలాయనలాగా. కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో మీరు ఎక్కడ శ్రీరంగం కానీ, లేక చిదంబరం కానీ, లేక మళ్ళీ మీకు పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి కదా, సుచీంద్రం, ఇలాంటి వాటిలో ఏమైందంటే మధురై, వీటిల్లో యాలి స్తంభాలు అని ఉంటాయి. అంటే మీకు నడవకు అటు ఇటు స్తంభాలు, ఆ స్తంభాలకు బయట అంటే మనం సూపర్లో నాకట్టుకునేట్లుగా అలంకారం చేసి పెడతారు. దాంట్లో ఇదిగో ఈ యాలి స్తంభాలు కూడా ఒకటి. అంతకుముందు సింహపాద స్తంభం అంటాం, గజకేసరి స్తంభం అంటాం, ఇలా అమర్చదని. ఇంకొక చాట అసలు పెద్ద గుర్రం, కంచిలోకి పోండి మీరు, కంచి ఏకాంబరేశ్వరాలయంలో కంచిలో ఎంత నిలువెత్తు, ఆ మండపంలో ఒక పెద్ద గుర్రం, సకిలిస్తున్న గుర్రం మీద రవ్వుతూ, దానికి వాడు యుద్ధం చేస్తూ కూడా ఉంటాడు, మళ్ళీ కింద శత్రువుని చంపుతూ ఉంటాడు, వాడి కింద మళ్ళీ ఏనుగు, దాని కింద ఏనుగు మీద మళ్ళీ సింహం. మామూలు మాట కాదమ్మా, ఎంత రాయి కావాలి. రాయితో పాటు అది యాక్షన్లో ఉన్న దృశ్యమే కానీ ఏదో ఊరికే బొమ్మ చెక్కాడని కానీ కాదు. అది వేలూరు వెళ్ళండి, జలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న స్తంభాలు మామూలు స్తంభాల. అలా అది 5 రకాలైనటువంటి సమ్మేళనంతో చేసినటువంటి శిల్పం, అది యాళి స్తంభం. కానీ మీరు చైనీయులు, హంపీకి చైనా వాళ్ళు వచ్చారు, అరబ్ స్థానాలు వచ్చారు, రకరకాల పర్షియన్స్ వచ్చారు, ఎంతోమంది వచ్చారు, అక్కడికి రాకుండా పోలేదు. కానీ అక్కడ డ్రాగన్ అనేది ఎట్లుంటుంది అంటే చూడటానికే విలక్షణంగా ఉంటుంది కదా. డ్రాగన్ మూతి ఎట్లుంటుంది, ఇంత పొడుగును ఉండాలి, కూరలు ఉండాలి, అన్నీ ఉండాలి, అది లేదు మనకి. అలా అనిపించి ఉండవచ్చు ఆ గైడ్కి. ఓకే సార్. సో అంటే హంపి దేవాలయంలోని ఆ సింహం నోటి లోపల కూడా ఒక స్టోన్ బాల్ పెట్టడం, ఆ టెక్నాలజీ అదేం లేదు, అది ఎవరేం చేయొచ్చమ్మా. ఉదాహరణకి మూతి మొత్తం మేము తల చేస్తాం, సింహం తల చేస్తాం, సింహం తలకి సైడ్ ఎలివేషన్ ఎట్టుంటుంది, ఫ్రంట్ ఎట్టుంటుంది, మళ్ళీ ఇటు ఎట్టుంటుంది అనేది సెంటర్ లైన్ గీసుకొని దానికి కూడా మాకు లలాట భాగం, తర్వాత కళ్ళు, ఆ తర్వాత మళ్ళీ బొగ్గలు, దానికి కూడా చిన్న మూతి, ముక్కు, నోరు, దాని జా, ఇవన్నీ ఉంటాయా లేవా. ఇవన్నీ తీసినప్పుడు ఏమైందంటే సింహం కొంచెం అది ఎప్పుడైనా మూసుకుంటే పెద్దగా ఉండదు, అది స్టిల్
కొంచెం ఇటు తెరిచినప్పుడు లోపల అది అప్పటికే ఒక మకరాన్ని తింటున్నట్టుగాను, ఒక చేపని తింటున్నట్టుగాను, ఒక సరదాగా కల్పిస్తాడు శిల్పి. దాంట్లో ఒక గుండ్రని రాయిని, అంటే మూతి మొత్తం ఉంటుంది, నోరు తెరిచినట్టుగా చెక్కుతాం మేము, పెదవులు వస్తాయి, కొంచెం సందు కూడా వస్తుంది, ఈ పక్క నోటి లోపల సందు కూడా మేము చెప్పుకుంటూ పోతాం. అప్పుడు లోపల ఒక చెక్కనటువంటి ఒక భాగం ఉంటుంది. దాన్ని వృత్తాకారంగా ఇటు పైనుంచి వృత్తాకారం, కిందకి వృత్తాకారంగా చెక్కుతాం. చెక్కిన తర్వాత ఇంకా సందు ఉంటే అలా 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 చెక్కితే అడుగు భాగం అంతా ఖాళీ అవుతుంది, పైన గట్టిగా పట్టి ఉంటుంది. మళ్ళీ పై భాగాన్ని కూడా తీస్తాం. తీసిన తర్వాత ఇట్లా అది కదులుతూ ఉంటుంది. కదిలేటప్పుడు ఎక్కడో పట్టుకుంటుంది, ఎక్కడ పట్టుకుంటుందో దాన్ని జాగ్రత్తగా మళ్ళీ తొలగిస్తాం సన్నటి ఉళ్ళతో. అప్పుడు గుండ్రంగానే తయారవుతుంది. ఇక ఆ గుండ్రంగా తయారైన దాన్ని మీరు ఎట్లయినా తెప్పుకోవచ్చు. కేవలం మానవ నైపుణ్యం. అంతే, ఏదైనా చేయొచ్చు.